ఏ మాట్లాడకండి డ్రైవర్. ఆన్ చేయి. ఆన్లోనే ఉంది. సారీ, కేక్ చేస్తున్నానండి. 3 eggsతో చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు తెలిసి నేను చూసిన కేక్ రెసిపీస్లో ఎవ్వరు గ్రామ్స్లో చెప్పలేదు. కప్స్ మెజర్మెంట్ ఏదైనా కప్ ఈక్వల్ షుగర్ ఈక్వల్ మైదా అట్లా చెప్పారు. నేను మాత్రం మెజర్మెంట్తో చెప్తున్నాను. ఒక్క ఎగ్కి 30 grams మైదా 30 grams షుగర్ తీసుకొని, సేమ్ ఒక్క ఎగ్కి సేమ్ 30 grams షుగర్. 5 eggs తీసుకున్నాం అనుకో 150 grams మైదా 150 grams షుగర్. అట్లా తీసుకొని ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది మీకు. ఓన్లీ స్పంజ్ కేక్. నేను 3 eggs తీసుకున్నాను, 30 grams మైదా 30 grams షుగర్. కప్ కేక్స్ చేద్దామని తీసుకున్నాను. కొంచెం ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో మనం వెనీలా ఎసెన్స్ ఒక 2 spoons వేసుకోవాలి. ఎగ్ స్మెల్ రాకుండా అన్నట్టు 2 spoons వేసుకుంటే చాలు. బేకింగ్ పౌడర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏదో ఒకటి. ఆల్రెడీ ఇది మనకి రెడీ అయిపోయి స్విచ్ ఆఫ్ చేయాలి. మమ్మీ ऐसे వేడిగా మనం బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి మైదా కలుపుకోవాలి. నేను కలిపేటప్పుడు చూపిస్తాను. నేను ఓవెన్లో చేయట్లేదండి, బౌల్లోనే చేస్తున్నాను. సో ఇట్లా స్టవ్ మీద ఒక 5 minutes 10 minutes ప్రీ హీట్ పెట్టుకోవాలి. ఓవెన్లో అయినా 10 minutes పెట్టుకోవాలి. ఇట్లా సిల్వర్ దాంట్లో కప్ కేక్స్ రెడీ చేస్తాను. ఓకేనా, చూడండి. ఇట్లా దీనిపైన క్యాప్ క్లోజ్ చేస్తాను. అలా మైదానం కదా, ఇట్లా ఒకటేసారి వేసుకోవద్దు, కొంచెం వేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఏ ప్రాసెస్లో కలిపితే మనం అట్లానే కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ అంటే కేక్ బేకింగ్ చేసేటప్పుడు నేర్పిస్తారు. కలుపుకోవాలి ఇట్లా ఉండలు లేకుండా. మనకి ఉండలు బబుల్స్ ఉన్నాయి అనుకో, కింద ఎయిర్ కూడా సేమ్ బేస్ అట్లానే అయిపోతుంది. సరిగ్గా రాదు, పిండి అంతా పైకి వస్తుంది. నువ్వు ఇట్లా ఎయిర్ బబుల్స్ ఉండదు. స్మెల్ మాత్రం మస్తు వస్తుందండి. పైనాపిల్ బాగుంటుంది, వెనిలా కూడా బాగుంటుంది. ఒక్క బేస్ వచ్చిందంటే మనం నెంబర్ ఆఫ్ కేక్స్ చేసుకోవచ్చు. కానీ చాక్లెట్ కొంచెం డిఫరెంట్. చాక్లెట్ ఒకటి, మన వైట్ చాక్లెట్ కేక్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మిగిలిన అన్నిటికీ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. వాటికి ఏంటంటే మనం దీనికి షుగర్, నార్మల్ షుగర్ వేసేసుకుంటాము. దానికి ఏంటంటే గ్రైండ్ చేయాలి షుగర్. నేను ఇంట్లో వేయడానికి కదా సాకెట్ తెమ్మన్నాను, తినడానికి తెచ్చుకున్నావా? టేస్ట్ అంటే ఒకటి చూస్తారు, వీడియోలో మొత్తం రికార్డ్ అవుతాం చూడండి. తీసుకొస్తే చేసేది వాళ్ళ కోసమే. మా వాడు మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా అండి? చూడండి, రిబ్బన్ లాగా రావాలి. హాలిడేస్ ఏమో కానండి, మా ఇంట్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండక పాప మా పిల్లలకైతే ఏమీ ప్రిపేర్ చేయలేదు. నేను స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయంటే ఏదో ట్రై చేస్తుంది అలా అన్నట్టు చేసిన. పాప మా చిన్నోడు వండుకుండు. నేను ఇప్పుడు ఇది చేస్తున్న నైట్ 9కి ఒకరికి ఆర్డర్ వచ్చింది, అట్లా అని చెప్పేసి చేస్తున్నాను.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. దీన్ని బీటర్తో చేసుకోవద్దా అని అడగొచ్చు, కానీ బీటర్తో చేసుకుందాం అనుకో కేక్ అనేది ఏది తగ్గిపోతుంది. మనం అట్లా చేయొద్దు. టైం ఎంత సంతు దీనివల్ల మొత్తం ఫుల్ వేసుకోవద్దండి మనము. కరెక్ట్గా అంటే 1 కప్ వేసుకుంటే మస్తు అవుతుంది. మనం దీన్ని బ్రౌనీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం బ్రౌనీ చూపిస్తాను. పప్పు పోసేది ఉంటుంది కదా, దాంతోనైనా వేసుకోవచ్చు. కానీ బ్లాక్ లాగా కూడా ఉంటాయి కప్ కేక్. బ్లాక్ లాగా చాక్లెట్ చేసి దీంట్లో పోసి ఫ్రిడ్జ్లో పెడితే అవుతాయి. పెట్టాలండి. చూడండి ఇట్లా రిబ్బన్ లాగా కంప్యూటర్ పెట్టుకుంటాను. ఇట్లా అన్నీ మౌల్స్లో నింపేసేసుకోవాలి. 1.5 కప్పు 1.5 కప్పు. నా దగ్గర చాలా అవి ఉంటాయండి, కానీ అన్నీ ఇక్కడ మిస్ అయిపోయినాయి. రబ్బర్ వద్ద మాట్లాడుకుంటూ చేయాలంటారు కదా, కానీ నాకు వీడియో తీస్తున్నా అనేది ఉండదండి. అసలు ఈ పిల్లలతోటి వీళ్ళతోటి అయిపోతుంది. అసలు పిల్లల్ని మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్ కదా. ఇలా అన్నిట్లలో సాకేత్ ఇంకొకటి ఓపెన్ చేసి ఇంకా 2 అయితే అంతే. 2 ఉన్నాయి అందులో. వద్దు టైం ఎంత అవుతుందమ్మా? కొంచెం సింపుల్ చెప్పు. మాట్లాడుకుంటూ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు దీని మీద ఫోకస్ అయిపోతుంది. ఎక్కడెక్కడ ఏమన్నా అయిందనుకో ఈ పిల్లలు ఒక్క డిస్టర్బ్ చేసినా ఇది మొత్తం నేను పడ్డ శ్రమ అంతా పెంట్ అయిపోతుంది. అసలే కొంచెం లీన్ చేసిన ఇంకా అంతే. వాటర్ పోసి చూడండి ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 కప్ కేక్స్ రెడీ అయినాయి 3 eggs తోటి. ఇవి కొంచెం పెద్ద సైజులో అనమాట. దీన్ని మనము వైట్ చాక్లెట్ వేసుకున్నాం. ఏముద్దండి ఇట్లనే వేసేద్దాం, ఓకేనా. దీన్ని ఇప్పుడు ఓవెన్లో అంటే పెడదాం. ఓకే 2 minutes హీట్ అయిపోతుందండి. 5 minutes ఇలా దీన్ని ఇట్లా పెట్టేసేసి అసలు పెద్ద బౌల్ పెడితే బాగుండు. పెట్టేసేసిన ఇంత కాలిందే అనుకో, ఇక అంతే. ఈ కుక్కర్దండి, ఏదైనా పెట్టవచ్చు ప్లేటు. ఇట్లా దీంట్లో ఎన్ని కేక్స్ అవుతాయో ప్లేస్ చేసుకోవచ్చు. 4 అవుతాయి. పెద్ద బౌల్ తీసుకుంటే
ఎక్కువ అవుతాయి. ఈ 4 కేక్స్ ఇట్లా ప్రీ హీట్ పెట్టేసుకొని మీడియం దాంట్లో 15 మినిట్స్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 15 మినిట్స్లో మనకి ఇలా బేక్ అయిపోతుంది. చూడండి ఇట్లా నైఫ్ పెడితే నైఫ్కి కనిపిస్తుందా? ఏం కనిపించద్దు. సో 4 కేక్స్ రెడీ. మనం ఇప్పుడు దీన్ని మొత్తం 8 కేక్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని ఇట్లా ఓపెన్ చేసేస్తే ఇలా ఓపెన్ అయ్యి చూడండి, ఫ్లఫీగా అనిపిస్తుందా మీకు? ఇగో నేను ఇందులో కొంచెం తక్కువ వేసాను, అంతే కరెక్ట్. మా హస్బెండ్కి తినిపిస్తాను. ఇట్లుంది సంతు. చూడండి కప్ కేక్స్. ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.